హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బుజ్జిపాని. నేను చాలా బాగున్నాను. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ అండ్ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్. సో ఈరోజు యూనివర్స్ నుంచి మీకేం మెసేజెస్ ఉన్నాయి చూద్దాం. బిఫోర్ రీడింగ్ నేను ఒకటి చెప్దాం అనుకుంటా ఉన్నాను. అయితే మార్చ్ 16న మర్కరీ రిట్రోగ్రేడ్ అనేది స్టార్ట్ అయింది. అంటే బుధగ్రహ తిరోగమనం అనేది మనకి స్టార్ట్ అయింది. అయితే ఈ ఎఫెక్ట్ మన మీద ఎలా ఉంటుంది అని అంటే, మనకి కుటుంబం సభ్యుల మధ్య కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే కన్ఫ్యూజన్, అంటే మీరు ఒకటి అనుకుంటారు, బట్ అక్కడ వాళ్ళ దృష్టిలో వేరే నడుస్తూ ఉంటుంది అనమాట. అలా కన్ఫ్యూజన్తో కూడిన మిస్అండర్స్టాండింగ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విషయాల్లో కుటుంబ సభ్యులు మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మర్కరీ రిట్రోగ్రేడ్ టైంలో మాట అనేది అసలు కంట్రోల్లో ఉండదు. మనకు తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటాం, మాట జారటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా ఉండండి. ట్రావెలింగ్ మీద ఏదన్నా మీరు ట్రావెలింగ్ పైన, అంటే జాబ్ రిలేటెడ్ కావచ్చు, ట్రావెలింగ్ మీద బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళే ప్లానింగ్స్ అని ఇట్లా అంతా చేసుకుంటూ ఉంటారు. బట్ అవి సడన్గా క్యాన్సిల్ అయిపోయే సిచ్యువేషన్స్ని చూస్తూ ఉంటారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఇది ఎలా చెప్పాలంటే, మర్కరీ బుధ గ్రహ తిరోగమనం జరిగేటప్పుడే వర్క్ రిలేటెడ్ మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీకు దాని మీద శ్రద్ధ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే బుధగ్రహం అని అంటేనే మనకి ఫోకస్, శ్రద్ధ అనేది ఇచ్చే అతను. సో ఆయన బ్లెస్సింగ్స్ మన మీద లేకపోతే మనకి బద్ధకం, ఫోకస్ లేకుండా ఉండడం, లేకపోతే మనమే చెయ్యాలి అని అనిపించుకోవడం, ఇట్లా అంతా అనిపిస్తూ ఉంటుంది. సో డ్యూరింగ్ మర్కరీ ఏప్రిల్ 7th వరకు ఉంటుంది రిట్రోగ్రేడ్. మర్కరీ రిట్రోగ్రేడ్ అంటే బుధగ్రహ తిరోగమనం ఏప్రిల్ 7th వరకు ఉంటుంది. సో అప్పటి వరకు ఫోకస్ అని మాట జాగ్రత్తగా ఉంచుకోండి. రిలేషన్షిప్లో కానీ, ఫ్యామిలీ స్పౌజ్ భార్యాభర్తల మధ్య కానీ ఈ గందరగోళాలు వస్తూ ఉంటాయి. సో వాటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. సో రీడింగ్ మొదలు పెడదాం. యూనివర్స్ నుంచి మన వ్యూవర్స్కి ఏం మెసేజెస్ ఉన్నాయి ఈరోజు అనేది చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. యూవర్స్ ఏం మెసేజెస్ ఇస్తూ ఉన్నారు మీరు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. యూవర్స్ ఏం మెసేజెస్ ఇస్తూ ఉన్నారు? యూవర్స్కి ఏం మెసేజెస్ ఇస్తూ ఉన్నారు? యూనివర్స్ నుంచి ఏం బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏం మెసేజెస్ ఇస్తూ ఉన్నారు? ఫోకస్ చూసారా, మన టాపిక్ కూడా ఫోకస్ గురించే. ఫోకస్ ఓకే. యూనివర్స్ నుంచి వ్యూవర్స్కి ఏం మెసేజెస్ ఉన్నాయి, ఏం మెసేజెస్ ఇస్తూ ఉన్నారు వ్యూవర్స్? కార్డ్స్ అన్నీ ఫ్లిప్ అవుతున్నాయి. ఏం మెసేజెస్ ఇస్తారు? ప్రారంభాలు వ్యూవర్స్కి మీ నుండి ఏం మెసేజెస్ ఇస్తారు యూనివర్స్? బాటమ్ ఆఫ్ ద డెక్, స్టక్. ఓకే,
రైట్ నౌ మీరు ఏదైనా స్టక్ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి అంటే ఏది నడవట్లేదు, ఏ స్టెప్ తీసుకోలేని సిచ్యువేషన్లో మీరు ఉన్నట్టయితే ఆ స్టక్ సిచ్యువేషన్ అనేది త్వరలోనే రిలీజ్ అంటే మీ స్టక్ సిచ్యువేషన్లో నుంచి రిలీజ్ అవ్వబోతా ఉన్నారనేది ఒక మెసేజ్ వస్తూ ఉంది యూనివర్స్ నుంచి. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫోకసింగ్ చేయాలి, ఫోకస్ పెట్టాలి డ్యూరింగ్ మర్క్యూరీ రెట్రోగ్రేడ్ అని మనం ఏదైతే అనుకున్నామో యూనివర్స్ కూడా మనకి అదే మెసేజ్ ఇస్తూ ఉన్నారు. మీరు ఇప్పటి వరకు అన్నెసెసరీ థింగ్స్ ఏమైనా చేసి ఉంటే మటుకి వాటిని వదిలేసి మీ మెటీరియల్ థింగ్స్ మీకు సంబంధించిన విషయాలపైన ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే వస్తూ ఉంది అనేసి వస్తూ ఉంది. అది రిలేషన్షిప్ వైజ్ చూసిన, మెటీరియలిస్టిక్ చూసిన, అన్నెసెసరీ థింగ్స్ మీరు స్టాప్, వాటికి బ్రేక్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. మీరు అలానే ఇస్తారు అండ్ మీరు ఫోకస్ చేస్తారు అనేసి. ఈ ఫోకసింగ్ గురించే మీరు మీ వర్క్కి మీరు ఈ ఫ్యామిలీ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్ లేదా వర్క్ ఆర్ అదర్ వర్క్ అంటే ఈ 2 బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు మనకి. అలా మీరు ఈ డిఫరెన్సెస్ మధ్య మీరు ఫోకస్ పెట్టలేకపోయిన ఇంతకు ముందు వరకు ఇప్పుడు మీరు వాటి గురించి స్టాండ్ తీసుకుంటారు. మీ పొజిషన్ని మీరు కాపాడుకునేందుకు కావచ్చు, లేదా మీ స్థానాన్ని మీరు ఇంకెవరికి ఇచ్చేదానికి ఇష్టపడరు. సో అది మీరే స్టాండ్ తీసుకుంటారు అనేసి వస్తుంది విత్ చారియట్ కార్డ్. ది చారియట్తో మీ స్థానాన్ని వదులుకునేదానికి మీరు ఇష్టపడరు, అందుకనే మీరు ఫోకస్ పెడతారు అనేసి వస్తూ ఉన్నింది. సో ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ కూడా ఉంది. మీరు కనుక ఎవరినైనా మిస్సింగ్ పర్సన్ అంటే ఎమోషనల్ కనెక్షన్ ఉన్నవాళ్ళు మీకు దూరమై ఉంటే మీకు వాళ్ళకి మధ్య రిలీజియన్ తేడా కూడా ఉండొచ్చు. ఎవరితో అయినా దూరమై ఉంటే మీరు వాళ్ళ కోసం వెళ్తారు, ఎఫర్ట్స్ పెడతారు అనేసి ఇక్కడ ఇంకొక మెసేజ్ వస్తూ ఉంది. అయితే ఇక్కడ న్యూ బిగినింగ్ విత్ లవర్స్, న్యూ బిగినింగ్స్ చేస్తారు. ఈ ఏరిస్ సీజన్ అంటేనే మనకి న్యూ బిగినింగ్స్, కరేజ్ అంటే హెయిర్ అండ్ ఇక్కడ ఈ 3 కార్డులు కూడా కరేజ్, న్యూ బిగినింగ్, లవర్స్. మీకు ఈ వీనస్ ఆల్రెడీ రిట్రోగ్రేడ్ నడుస్తూ ఉండింది. అయితే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్తో మీరు మీ ప్రేమికుల్ని రిలేషన్షిప్ వైజ్ ఎవరినైనా దూరం చేసుకుని ఉంటే వాళ్ళతో మళ్ళీ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది చూపిస్తూ ఉంది. న్యూ బిగినింగ్ అనేది రాబోతూ ఉంది మీ వాళ్ళతో. అయితే ఇక్కడ ఓన్లీ లవర్సే కాదు, మీ కమ్యూనిటీలో ఈ జాబ్ రిలేటెడ్ కొలీగ్స్ వీళ్ళందరూ ఉంటారు. ఈ జాబ్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్ ఈ కమ్యూనిటీలో కూడా మీ స్థానాన్ని మీరు నిలుపుకునేదానికి మీ కమ్యూనిటీ వైజ్, మీ సర్కిల్ కావచ్చు, మీ కమ్యూనిటీ కావచ్చు, లైక్ రాజకీయాలు ఇలా అందరూ ఉంటారు కదా. సర్కిల్ వైజ్ కమ్యూనిటీ అనేది పెద్ద సర్కిల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. అలా కూడా మీరు డిఫరెన్సెస్ని క్లియర్ చేసి మీ స్థానాన్ని నిలుపుకునేదానికి మీరు ఎఫర్ట్స్ పెడతారు, మీకు మీరే స్టాండ్ తీసుకుంటారు అనేసి వస్తూ ఉంది. సో యూనివర్స్ నుంచి ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈ క్రమంలో మీరు కొత్త ప్రారంభం చేసే క్రమంలో ఈ కొన్నింటిని వదిలేసేయాల్సి ఉంటుంది. రిలేషన్షిప్ కావచ్చు, మీ స్థానాన్ని, మీ ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా స్థానాన్ని మీరు ఇక నుంచి ఏదైతే మిమ్మల్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నాయో, లైక్ అన్నెసెసరీ థింగ్స్ అంటే ఇంకా అన్నీ వస్తాయి. సో వాటిని ఇప్పుడు వదిలేసి మీరు మీ పైన ఫోకస్ పెట్టుకుంటారు, ఫోకస్ చేస్తారు అనేసి వస్తూ ఉంది. సో గైడెన్స్ ఏమిస్తారు యూనివర్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్? యూనివర్స్కి గైడెన్స్ ఏమిస్తారు యూనివర్స్ చెప్పండి. ఓకే, ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేస్తారు అనేసి వస్తూ ఉంది. మిస్అండర్స్టాండింగ్స్ ఏదైనా ఉండుంటే మీరు వాటిని క్లియర్ చేసుకోవడం మంచిది అనేసి వస్తూ ఉంది. చేస్తారు అనేసి వస్తూ ఉంది. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.